సో స్కై బ్రిడ్జ్ దగ్గర నుంచి గ్రాబ్ తీసుకొని చెనాంగ్ బీచ్కి అయితే వచ్చేసినాం. సో ఇక్కడ రైడ్ తీసుకుంటే చెనాంగ్ బీచ్ వస్తుంది. అండ్ ముందు వాటర్ స్పోర్ట్స్ అనే ఒకటి షాప్ ఉంది చూడండి. రకరకాల వాటర్ స్పోర్ట్స్ యాక్టివిటీస్ దొరుకుతాయి. మీకు ఏది ఇంట్రెస్ట్ ఉంటే అది బుక్ చేసుకోండి. బేసికల్ ఇంకోటి ఏంటంటే నేను గోవాలో అన్ని వాటర్ యాక్టివిటీస్ కంప్లీట్ చేసిన. గోవా సిరీస్లో వెళ్ళి చెక్ చేయండి, అన్నీ ఉంటాయి. సో ఇక్కడ చేయాలనుకోవట్లేదు నేను. ఆ డబ్బులు ఏదైతే ఉందో రేపు మాల్ యాట్ అని ఒకటి ఉంటుంది మన బుకెట్ బింతాంగ్ దగ్గర. అదేంటంటే ఫుల్ ఎలక్ట్రానికల్ మార్కెట్ అన్నట్టు అండ్ మాల్. అక్కడైతే షాపింగ్ చేద్దామని ఫిక్స్ అయినా. సో అక్కడికి వెళ్ళి ఈ డబ్బులు ఏదో అక్కడే సేవ్ చేద్దాం. సేవ్ అంటే లైక్ కొత్తది ఇంట్రెస్టింగ్ ఏమైనా కనిపిస్తే కొందాము. ఇక్కడ ప్లెంటీ ఆఫ్ రెస్టారెంట్స్ ఉన్నాయి. ఏ రెస్టారెంట్ చూస్తున్నారు ఇంకా ఏ రెస్టారెంట్ చూసినా కూడా బయట ఒక స్టాండ్ పెట్టేసి మెనూ పెట్టేస్తున్నారు. సో మీకు ఏది నచ్చితే అది తీసి చూడండి. కొంచెం నాకు డిఫికల్ట్ అనిపిస్తుంది, ఫుడ్ అయితే కొంచెం డిఫికల్ట్ అనిపిస్తుంది. ఇక్కడ కొంచెం స్ట్రైట్ మనం వెళ్తే కేఎఫ్సి, పిజ్జా హట్, సబ్వే ఇవన్నీ ఉన్నాయి. అంటే మనకి ఇండియాలో తెలిసిన రెస్టారెంట్స్ కొన్ని. బట్ ఏంటంటే టేస్ట్ డిఫరెంట్ ఉన్నాయి. ఇక్కడికి తగ్గట్టు ఉన్నాయి, మనకు తగ్గట్టు లేవు. ఐ మీన్ అక్కడ తగ్గట్టు లేవు. సో అదొకటి అబ్జర్వ్ చేసాను నేను. అండ్ ఆల్బిస్ట్రో ఉంది కదా రెస్టారెంట్. సో ఇక్కడికి వెళ్ళి నాకు నచ్చిన ఫుడ్ ఏమైనా దొరికితే ఇక్కడ డిన్నర్ చేసేసి డైరెక్ట్గా బీచ్కి అయితే వెళ్ళిపోదాం. అండ్ అక్కడ వ్యూ చూపిస్తాను నేను. సో రెస్టారెంట్లోకి వచ్చి ఒక చికెన్ ఫ్రైడ్ రైస్ అయితే ఆర్డర్ ఇచ్చినాం. యాక్చువల్ లేదు కానీ మనకు చేయమన్నాం. వేరే నాన్ వెజ్ కర్రీ ఏదో ఉంటే దాన్ని తీసేసి చికెన్ వేసి వండమని చెప్పినాం, వండిండు. సో చూడండి. సో ఇది లార్జ్ అంట. ఇందులో రెండు ఉన్నాయి. మీడియం అయితే 15 రింగేట్స్, లార్జ్ అయితే 25 రింగేట్స్ అంట. సో 25 తీసుకొని ఇద్దరు షేర్ చేసుకుందాం. బాగుంటే ఇంకొకటి ఆర్డర్ చేద్దాం లార్జ్, లేదంటే లైట్ తీసుకోవడం. అండ్ మనం ఇంకా బీచ్కి అయితే వెళ్ళి కలుగుతాం. ఇక్కడ లంచ్ కూడా అయిపోయింది. ఆలిబ్రిస్టో అనుకున్నా కదా, ఆలిబ్రిస్టోకి పక్కనే అరోయి థాయ్ బీచ్ రెస్టారెంట్ ఉంది. ఈడ మనకి చికెన్ ఫ్రైడ్ రైస్ అయితే దొరికింది. పర్లేదు, బాగుంది అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇక్కడ ఉన్న డిషెస్లో అన్నీ కొంచెం వెరైటీగా ఉంది. బిర్యానీ, చికెన్ బిర్యానీ అంటున్నారు, బిర్యానీ సపరేట్ ఇస్తున్నారు, చికెన్ సపరేట్ ఇస్తున్నారు. ఇట్లా డిఫరెంట్ కైండ్స్ ఉన్నాయి. తింటే సపోజ్ మనకు పడకపోతే స్టమక్ అప్సెట్ అయిపోతే కథం క్లోజ్ అన్నట్టు మన ట్రిప్ గయాబ్ అయిపోతుంది. చెనాంగ్ మాల్ అని కనబడుతుంది చూసారు కదా, దానికి ఆపోజిట్లోనే మనకి చెనాంగ్ బీచ్ ఉంటుంది. చాలా బాగుంటుంది. సినిమాటిక్గా చాలా అంటే చాలా బాగుంటుంది సినిమాటిక్ లుక్. కొన్ని ఫొటోస్ తీసి నా ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో పెడతాను చూడండి, happyrider_@moto. అండ్ ఈ చెనాంగ్ మాల్ నుంచి స్ట్రైట్గా ఎట్లయినా వెళ్ళిపోతే ముందుకి కొన్ని కెఫేస్గా ఉంటాయి, కొన్ని షాపింగ్ ప్లేసెస్ ఉంటాయి. సేమ్ గోవా వైబ్ వస్తుంది, దిట్టు గోవా వైబ్ వస్తుంది. అండ్ ఇది బాగా బీచ్ అనుకుందాం, మన గోవా బాగా బీచ్. చెనాంగ్ బీచ్ని గోవా బీచ్ చేసేసిన నేను. ఇంకా పంటాయ్ చెనాంగ్ బీచ్ సినిమాటిక్. చలో ఇంకా కంటే స్టార్ట్ చేస్తే లాస్ట్గా బీచ్ వ్యూ అద్దరిపోతుంది. లైవ్లో ఇంకా చాలా బాగుంది మేము వీడియోలో కన్నా. అండ్ కాసేపు రిలాక్స్ అయిన తర్వాత నెక్స్ట్ ఏం చేద్దాం ఆలోచిద్దాం. అండ్ మోరోవర్ ఇక్కడ వాటర్ యాక్టివిటీస్, ప్లెంటీ ఆఫ్ వాటర్ రైడ్ యాక్టివిటీస్, మౌంటైన్ బైక్, జెట్ స్కీ, పారాసైలింగ్, దాని తర్వాత కొన్ని రైడ్స్ కూడా ఉన్నాయి. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే చేయండి ఇక్కడ. అండ్ ఇందాక మీకు బయట కూడా ఒక షాప్ చూపించిన కదా, అక్కడ కూడా కొంచెం మాట్లాడుకుంటే డిస్కౌంట్ ఇస్తాడు మీకు. సో అకార్డింగ్లీ ప్లాన్ చేసుకోండి మీ బడ్జెట్కి తగ్గట్టు. అండ్ ఇప్పుడు లోపలికి వచ్చేస్తే ఇక్కడ ఒకటి సీమెన్ వాటర్ స్పోర్ట్స్ అని ఉంది. బుకింగ్ మనం ఇక్కడ చేసుకోవచ్చు అన్నట్టు. దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోండి. ఏ రైడ్స్ నచ్చుతాయో దాన్ని బట్టి మీరు బుక్ చేసుకొని ప్లాన్ చేసుకోండి. వాటర్ వేవ్ చాలా తక్కువనే ఉంది. అండ్ వాటర్ చాలా క్లియర్గా ఉంది. అండ్ అలలు కూడా ఎక్కువ రావట్లేదు. సో మనం లోపల కూడా వెళ్ళి మంచిగా స్నానం చేసుకోవచ్చు. ఐ మీన్ బాత్, స్విమ్మింగ్ ఇలా ట్రై చేయొచ్చు. నాకు జనరల్గా మన దగ్గర ఇలాంటి బీచ్ ఉండాలని ఎక్స్పెక్ట్ చేస్తా. ఇక్కడికి వస్తే లోపలికి వెళ్ళలేకపోతున్నా. ఇది మన ఫేట్. ఎందుకంటే లోపలికి వెళ్తే మనం తడిచిపోతాం, మళ్ళీ డ్రెస్ చేంజ్ అవన్నీ. సో వ్యూస్ మాత్రం మంచి సినిమాటిక్లో ఉన్నాయి, అంత వ్యూ మాత్రం. అండ్ మంచిగా టైం అనేది స్పెండ్ చేయొచ్చు. అట్లీస్ట్ 3-4 అవర్స్ ఈజీగా ఖాళీ కూర్చోవచ్చు బీచ్ ఎన్విరాన్మెంట్ చూసి. ప్లెజెంట్
ఎన్విరాన్మెంట్ని చూసి అట్ లాస్ట్ వరకు నడుచుకుంటూ పోయి మంచిగా ఒక వాక్ వేసుకుందాం. అండ్ వాటర్ కూడా అంత ఫ్లడ్స్ ఏం రావట్లేదు, అంటే అలలు అంత ఏం రావట్లేదు, చిన్నగానే వస్తుంది. చిన్నపిల్లలు కూడా ఈజీగా అంత కొంచెం లోపల వరకు అయితే మంచిగా. సో ఇట్నర్ మీరు ఎట్లా ప్లాన్ చేసుకోవాలంటే లంకావి ఐలాండ్లో ఒక 2 days టైం స్పెండ్ చేసేటట్టు రండి. ఒక డే ఫుల్ వాటర్ యాక్టివిటీ పెట్టుకోండి. అండ్ మంచి మంచి రిసార్ట్స్ తక్కువలోకి వస్తున్నాయి. ఆ రిసార్ట్స్ లింక్స్ నేను ఇస్తాను కింద. ఆ లింక్స్లోకి వెళ్ళి ఒక మంచి రిసార్ట్ బుక్ చేసుకొని చీప్లో దొరుకుతాయి. ఆ రిసార్ట్ బుక్ చేసుకొని ఒక 1 day ఇక్కడే స్పెండ్ చేయండి. అండ్ సెకండ్ డే ఏదైతే ఉందో కొండలు కనబడుతున్నాయి కదా లాస్ట్లో, అదే మనం పొద్దున్న నుంచి ఈవినింగ్ దాకా చేసినాం కదా యాక్టివిటీస్. కేబుల్ బ్రిడ్జ్ ఇవన్నీ ఉన్నాయి కదా, కేబుల్ బ్రిడ్జ్, కేబుల్ కార్ అండ్ కొన్ని 3 స్కై డ్యూమ్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ ట్రై చేయండి మీరు సెకండ్ డే. అండ్ సెకండ్ డే ఇక్కడ నుంచి మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోయి కోలాలంపూర్లో ఇంకేమైనా ప్లేసెస్ బ్యాలెన్స్ ఉంటే అక్కడ చూసుకొని అక్కడ నుంచి రిటర్న్ వెళ్ళిపోవడానికి ప్లాన్ చేయండి. మంచి మంచి యాడ్స్ అయితే ఉన్నాయి, కమర్షియల్ యాడ్స్ కొన్ని. వాటర్ చూడండి మంచిగా ఉంది, గ్రీనిష్ కలర్, గ్రీనిష్ కలర్. ఇక్కడ చూడండి యాడ్స్ అన్నీ వరుసగా ఆటో స్టాండ్ లెక్క పార్క్ చేసి పెట్టారు అన్నీ. సో మనం ఇప్పుడు వెళ్ళాల్సింది ఆ బోటు దగ్గరికి వెళ్ళి చూపిస్తుంది ఆ వ్యూ అయితే ఎట్లా. మన ఐలాండ్లో చేయాల్సిన యాక్టివిటీస్ అండ్ చూడాల్సిన ప్లేసెస్ అయితే మెయిన్ ప్లేసెస్ అయితే అన్నీ కవర్ చేసేసినాం. అండ్ మిగతా వాటి గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చినా నేను. అండ్ ఇప్పుడైతే వచ్చేసరికి జెట్టి పాయింట్ లంకావి ఐలాండ్. మనం ఇప్పుడు కోలాపరిస్కి వెళ్ళి అక్కడ నుంచి బస్ తీసుకొని అక్కడ నుంచి వెళ్ళిపోవడమే మనం. ఇంకా మార్నింగ్ దిగింది ఇక్కడ అరైవల్, ఇట్లా వెళ్ళిపోతాం మనము. అండ్ వచ్చేటప్పుడు ఇది ఇంకో ప్లాట్ఫామ్ లెక్క అన్నట్టు. ఇదంతా ఎట్లుందంటే అసలు నేను బయట చూపిలే, బయట వ్యూ మొత్తం ఒక మినీ ఎయిర్పోర్ట్ లెక్క ఉంది ఇదంతా. అసలు టూ క్లాసిక్ అంటే టూ క్లాసిక్ ఉంది. చలో నేను చెప్పినా కదా ఇదే అని, ఇక్కడ రాసింది చూడండి. అది వేరే ఏరియా మనకు తెలియదు. సో మన ఇదైతే కోలాపరిస్కి అయితే ఇదే అన్నట్టు. బాగుంది, చాలా పెద్దగా ఉంది. అండ్ మెయిన్గా ఏంటంటే మనకి ఏసీ దొరుకుతుంది ఇందులో. ఈ బయట టెంపరేచర్కి అయితే అస్సలు మనం సస్టైన్ అవ్వలేము. ఇలాంటి మాల్ ఇలాంటి ఏమైనా చూసుకున్నా ఈ ఏసీ మాత్రం మంచిగా మెయింటైన్ చేస్తారు. అదొక ప్లస్ పాయింట్ మనకి ఈ ట్రిప్లో. సన్సెట్ అయితే అవ్వడానికి ఉంది. ఇప్పుడు టైం వచ్చేసరికి 7 PM అవుతుంది, ఇంకా సన్సెట్ అయితే అవ్వలేదు. సో ఇది మనం ఈవినింగ్ ఎక్కే ఫెర్రీ అన్నట్టు. మార్నింగే నేను 2 and 4 రిటర్న్ టికెట్ తీసుకున్నా లంకావితో కోలాపర్లేస్. అండ్ కోలాపర్లేస్ టు లంకావి పొద్దునే తీసుకున్నాం టికెట్. కోలాపర్లేస్ థ్యాంక్ యూ. సీట్ నెంబర్ 155. పొద్దున వచ్చిన దానికన్నా పెద్ద సైజు ఉంది ఇది ఫెర్రీ అయితే. సో మన సీట్స్ అటు సైడ్. సీట్ నెంబర్ 155. ఇదంతా లగేజ్ పెట్టుకోవచ్చు మన ఇక్కడ. 155 ఇక్కడ. పొద్దున్న తక్కువ పబ్లిక్ ఉన్నారు కాబట్టి విండో సీట్ దొరికింది. ఇప్పుడు ఎక్కువ పబ్లిక్ ఉన్నారు, ఉన్న ప్లేస్లోనే కూర్చొని రెస్ట్ తీసుకోవాలి. 1 hour 15 minutes కోలాపర్లేస్కి. సో సేమ్ టీవీ అయితే ఉంది టైంపాస్కి మార్నింగ్ ఉన్నది. అండ్ అప్పర్ డెక్ మాత్రం అస్సలు ఎక్కనియట్లేదు, ఎక్కితే మాత్రం మంచి వ్యూ ఉంటుంది. కోలాపర్లేస్కి అయితే దిగేసినాం. సో ఇదే జెట్టి. ఎగ్జాక్ట్లీ 1 hour 13 minutesలో దింపేసిండు మనకి ఇక్కడ. ఇదే మన రైడ్ ఈరోజు సాని ఎక్స్ప్రెస్. సో కోలాపర్లేస్ బస్ స్టాప్కి అయితే వచ్చేసినాం. అండ్ బస్ కూడా వచ్చేసింది, ముందుగా తీసుకొచ్చి పెట్టిండు. అండ్ మనకి ఇక్కడ ట్రిప్ నెంబర్ M43 ఉంది. సో M43 హెనాటియన్ డూటా. సో వచ్చేటప్పుడు అయితే టీవీఎస్ నుంచి వచ్చినాం, వెళ్ళేటప్పుడు హెనాటియన్ డూటా స్టాప్కి అయితే వెళ్తాము. కింద కూడా సెమీ స్లీపరే, పైన కూడా సెమీ స్లీపరే. సైడ్కి లగేజ్ పెట్టుకోనికి మంచిగా ఇచ్చారు. బస్ కూడా చాలా మోడర్న్గా ఉంది. అండ్ సస్పెన్షన్, సో సస్పెన్షన్స్ అయితే చెప్పాల్సిన అవసరం లేదు, టూ గుడ్. మన గురించి పిలుస్తుంది, వస్తున్న కండక్టర్ అమ్మ. 21, 22.
సో మనం నిన్న టికెట్స్ టీబీఎస్ బస్ స్టాండ్ దగ్గర ఆ టికెట్స్ చూపిస్తే కౌంటర్ ఏలో టికెట్స్ ఇచ్చారు కదా, ఇక్కడ ఆ క్లాస్లో సాని ఎక్స్ప్రెస్ కౌంటర్ ఉంటుంది, అక్కడనే వెళ్ళి మనం టికెట్ చూపించేస్తే సేమ్ టికెట్ ఇచ్చేస్తారు. ఇక్కడికి వచ్చేసి వెళ్ళిపోతుంది. అండ్ సర్వీస్ నెంబర్ లాగా ట్రిప్ నెంబర్ అని ఇస్తారు. మన ట్రిప్ నెంబర్ వచ్చేసరికి M43 అన్నట్టు. అండ్ కండక్టర్ నెంబర్ కూడా వచ్చింది. టికెట్లు వెరిఫై చేసుకుంది అండ్ మనకు రైడ్ అయితే స్టార్ట్ ఇచ్చింది. సో 5:30కి రీచ్ అవుతాం. ఇప్పుడు 9:30కి స్టార్ట్ అవుతుంది. ఇటు నుంచి సేమ్ 7 అవర్స్లో దించేస్తారు. ఈరోజు వచ్చేసరికి నిన్న వచ్చేసరికి మన లాస్ట్ స్టాప్ అండ్ ఈరోజు వచ్చేసరికి మన ఫస్ట్ స్టాప్. జస్ట్ గివ్ మీ మినిట్. చలో లెట్స్ స్టార్ట్ రైడ్. మన కోసం ఆగిరు 22-23. Yes, correct. Okay. Yeah. Thank you. సో సేమ్ బస్. సీట్స్ చూడండి మంచిగా కంఫర్టబుల్ ఉంటుంది. ఈ సీట్స్ బెస్ట్ పార్ట్ ఏంటంటే మంచిగా రెగ్యులర్ ఉంటుంది, కింద బెండ్ అవుతుంది సీట్కి. ఇక్కడైతే ఛార్జింగ్ పాయింట్ ఉంటుంది, యూఎస్బీ ఛార్జింగ్. Day 1, Day 2 వీడియోస్ కూడా చూడండి, అవి కూడా బాగుంటాయి. దిస్ ఈస్ టుడేస్ వ్లాగ్. హోప్ మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నా. ఛానల్ని ఖచ్చితంగా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. దిస్ ఈస్ హైబ్రైడర్ మోటో సైనింగ్ ఆఫ్ టుడే ఫ్రమ్ కొల్లాపర్లెస్ బస్ స్టాప్.